ఒక విషయాన్ని ఎలా చెప్పాలి కెమెరా ముందు అంటే, ఉదాహరణకి మనం అశ్లీల విషయాలు, బూతు విషయాలు మాట్లాడతాం కదా! అవి కంటెంట్‌గా చూడరెవ్వరు. అశ్లీలంగా ఉంటాయి కాబట్టి చూడరు. అది కంటెంట్ కాదు. కానీ మనం ఏమనుకుంటాం, అశ్లీలము, బూతు అనగానే ఈజీగా చేస్తాం. మాకొచ్చు ఫాంటసీలు చేస్తాం. మా దగ్గర అశ్లీల ఆలోచనలు చాలా ఉన్నాయి. మా మనసు అలాగే ఆలోచిస్తుంది. మా బుద్ధి అదే. నాకు ఎక్స్‌పీరియన్స్ బాగా ఉంది. ఈజీగా చెప్తాను. ఈజీగా జనం చూస్తారు అని అనుకుంటాం. కానీ ఎవ్వరు చూడరు. ఎందుకంటే బూతు, అశ్లీలాన్ని ఎవ్వరు చూడరు. ఎందుకంటే అందులో కంటెంట్ ఉండదు. కాబట్టి ఎవరికి చూడబుద్ధి కాదు. చూడడానికి అందులో ఏమీ ఉండదు. విన్నావా? కాబట్టి మరి కంటెంట్ అంటే ఎలా ఉండాలి అంటే, ఉదాహరణకి ఒక ట్రెడిషనల్ వీడియో ఉందనుకో, దాన్ని ట్రెడిషనల్‌గా ఉంటూనే 100% ట్రెడిషనల్‌గా ఉంటూనే నువ్వు అశ్లీలం చేయగలవా? అసభ్యము, అశ్లీలము చేస్తే ఎలా ఉంటుంది? అది అక్కడ శృంగారం అవుతుంది. బూతు కాదక్కడ. శృంగారం. ఇప్పుడు 'వెంకటేష్', 'నాగార్జున' సినిమాలలోనో లేకుంటే లేడీ డైరెక్టర్స్ పెట్టిన కొన్ని అడల్ట్స్ అని ఉంటాయి చూసినావా? అలాంటి సినిమాలవుతాయి. అంటే పచ్చి బూతు ఉండదు, అశ్లీలము, అసభ్యం ఉండదు. కానీ శృంగారభరితంగా ఉంటది. దాన్ని అందరూ పెద్దవాళ్ళు చూసే విధంగా ఉంటది. కాబట్టి చూస్తారనమాట. కానీ కేవలం బూతు ఉంటే మాత్రం ఎవ్వరు చూడరు. చూసారా? అంటే బూతు కూడా ఒక సాహిత్యం ఉండాలి. బూతులో కూడా సాహిత్యం ఉండాలి. సాహిత్యం లేనిది బూతు గాని, అశ్లీలం గాని, శృంగారం గాని, సెక్స్ గాని చూడరనమాట. అసభ్యంగా ఉంటది. కంటెంట్ ఉండదు. చూసారా? అట్లన్నమాట. ఇదే విధంగా మీరు ఒక బూతుని చెప్పినా గూడా అది ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు ట్రెడిషనల్ సినిమా ఉంటాయి గదా! కుటుంబ సమేతంగా చూసే సినిమాలు ఎన్నో ఉన్నాయి గదా! ఆ విధంగా బూతు ఉండాలి. బూతులో గూడా కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉన్న సినిమాలు ఎట్లుంటాయో 100% అలా ఉండాలి. అలా ఉండి మీరు సెక్స్ పెట్టినా, బూతు పెట్టినా, అశ్లీలం పెట్టినా కుటుంబ వత్వంగా చూసే సినిమాలుంటాయి చూసినావా? అలా ఉండాలనమాట. పెద్దలకు మాత్రమే కాకుండా అందరు ఇంట్లో వాళ్ళు చూసే విధంగా ఉండాలి. అలా చూసినప్పుడు అది కంటెంట్ ఉంటుంది అందులో. కంటెంట్ అవుతుంది. అందులో కంటెంట్ ఉంటుంది అలా చెప్తే. కాబట్టి అది బూతు, అశ్లీలము, శృంగారము, సెక్స్ కాదన్నమాట. అప్పుడు అందరూ చూస్తారు. ఇలా ఉంటే అందరూ చూస్తారు. ఇలా మార్ఫింగ్ చేసి చెప్పండి. ఇలా క్రియేట్ చేసి చెప్పండి. అశ్లీల సబ్జెక్ట్‌ని గూడా. ఇది ఎలా ఉంటుందంటే, ఒక దొంగ ఒకడిని కొట్టడం వేరు. పలానా చోట దొంగతనం జరిగిందట, వాడిని కొట్టిండట, పాపం వాడిని దోపిడీకి గురైండట, దొంగలు దుర్మార్గానికి పాల్పడుతున్నారు. ఇలా చెప్పుకోవడం వేరు గదా! ఇగో ఇదన్నమాట. అంటే అశ్లీలమైన సబ్జెక్టు, బూతు, శృంగారము, సెక్స్ సబ్జెక్ట్‌ని ట్రెడిషనల్ సినిమాలాగా 100% అలాగే చెప్పుకోవడం ఎలా ఉంటుందంటే, ఒక దొంగతనం చేయడం వేరు. వాడిని కొట్టి డబ్బులు గుంజుకోవడం వేరు. అది తప్పు. కానీ అక్కడ దొంగతనం జరిగిందట, ఆ! దొంగలు పడ్డరట, జాగ్రత్తగా ఉండాలి. ఇటు నుండి పోకూడదు. పైసలు పెట్టుకొని పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు తీసుకుపోవద్దు. పోతే 10 మంది కలిసి పోవాలి. దొంగలు ప ప అందరం కలిసి దొంగలను కాపు కాసి కొట్టాలి లేదా కంప్లెయింట్ ఇవ్వాలి. ఇలాంటోళ్ళు దొంగలుంటారక్కడ. ఇలాంటి మెళకువలు, విశేషాలు చెప్పుకుంటాం కదా! దొంగతనం గురించి జాగ్రత్త పడుతూ ఇలా ఉంటుందనమాట. అప్పుడు అది శృంగారం కాదు. శృంగారం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అది బూతు కాదు, అశ్లీలం కాదు, అసహ్యం కాదు, అసభ్యం కాదు. ట్రెడిషనల్ అయిపోతుందనమాట. ఇలా చెప్పుకోండి మీరు ట్రెడిషనల్‌గా. ఓకే. బూతుని కూడా ట్రెడిషనల్‌గా ఇలా చెప్పాలి. ఇదే విధంగా ఇప్పుడు ట్రెడిషనల్ విషయాలుంటాయి కదా! మీరు ఆర్టికల్స్ చదువుతారు కదా! యూట్యూబ్‌లో అనేక లవ్ టాపిక్స్, లవ్ ఫెయిల్యూర్, లవ్ బ్రేకప్ ఉంటాయి కదా! వాటిని ఎలా చెప్పాలి అంటే, వాటిని కూడా అంతే. ఇప్పుడు అశ్లీలమైన విషయాలు, అసభ్యమైన విషయాలు, సెక్స్ విషయాలు ఉన్నాయి కదా! వాటిని కూడా మనం ట్రెడిషనల్‌గా ఎలా చెప్పుకోవాలో చెప్పుకున్నాం కదా! అదే విధంగా ఇప్పుడు మీరు ఒక ఆర్టికల్ చదివిన తర్వాత యూట్యూబ్‌లో అంటే ఒక ట్రెడిషనల్ ఆర్టికల్ చదివిన తర్వాత దాన్ని కూడా అలాగే చెప్పాలి మళ్ళా. ఓకే. దాని గురించి చెప్పాలి. దాన్ని చెప్పొద్దు. దాని గురించినదిగా మీరు చెప్తూ ఉండాలనమాట. అంటే ఇప్పుడు చెప్పాను గదా! దొంగతనం చేయడం వేరు. ఎందుకంటే దొంగతనం చేయడము, డబ్బులు గుంజుకోవడము, దారి దోపిడీ చేయడము తప్పు. దాన్ని ఎవరు ప్రోత్సహించరు. కానీ దొంగతనం గురించి చెప్తే తప్పు కాదు కదా! అక్కడ దొంగలున్నారు, దొంగలు పడుతున్నారు, జాగ్రత్తగా పోవాలి, చీకట్లో పోవద్దు, పోతే నలుగురు కలిసి పోవాలి, ఆడవాళ్ళు పోవద్దు, మీ భర్తలతోనే పోండి, ఒంటరిగా పోకూడదు, దొంగలుంటున్నారు, ఎవరిని నమ్మే విధంగా లేదు, ఒంటరిగా వెళ్ళకండి. ఇలాంటియన్నీ మెళకువలు చెప్తాం కదా! దొంగలెవరో నమ్మశక్యంగా లేదు. ఇలా మెళకువలు చెప్పుకుంటాం కదా! అంటే దొంగతనం గురించి చెప్పుకుంటాం కదా! ఇలా మీరు చదివిన ఆర్టికల్‌ని చెప్పకండి. ఆర్టికల్‌ను గురించిగా చెప్పండనమాట. ఓకే. అలా చెప్తే బావుంటుంది. అది కంటెంట్ అవుతుంది. వింటారనమాట చివరిదాకా.